ఎస్బీడబ్ల్యూ మహిళా జూనియర్ కళాశాలలో అత్యవసరమైన పనులను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశించారు. మహిళా జూనియర్ కళాశాల జేఈఓ వి వీరబ్రహ్మం, టీటీడీ బోర్డు మెంబర్ జి భానుప్రకాష్ రెడ్డి కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ మహిళా జూనియర్ కళాశాలలో విద్యార్థినుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని, విద్యార్థినులు ప్రాథమిక అవసరాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కళాశాలలోని సమస్యలను టీటీడీ జేఈఓ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తన దృష్టికి తీసుకువచ్చారని, వాటి అన్నింటిపై నివేదిక తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. విద్యార్థినులు చదువుకునేందుకు కళాశాల పరిసరాలు చాలా బాగున్నాయన్నారు. అదేవిధంగా ఈ కళాశాలలో ఉత్తీర్ణత శాతం చాలా అద్భుతంగా ఉందని అభినందించారు. ఫస్ట్ టైం సార్ ఈసారి గతంలో కూడా స్టార్ట్ అయింది పాత సార్ 200 రూమ్స్ ఉన్నాయనుకోండి సార్ 200 మెంబర్స్ టైము అది ఇప్పుడు ఉన్న వాటికి మనం చేసుకోవచ్చు అన్న కండిషన్స్లోనే మనం మార్నింగ్ 4:30కే లేపుతాం స్టడీ అవర్స్ హాస్టల్లో ఎంతమంది ఉన్నారు? 1000 మంది 1000 ఉన్నారు కదా. 20 kilometers బిలో వాళ్ళు లోకల్గా డైలీ డే స్కాలర్స్ పెట్టుకొని ఈసారి మాకు ఇంత డిమాండ్ వచ్చింది సార్. స్టూడెంట్స్ లెఫ్ట్ ద కాలేజ్ పర్లేదు ఇక్కడ వేస్తాం స్పేస్ ఒకటి ఉంది దీనికి ఆల్టర్నేట్ చేసుకోవాలి వేసిన తర్వాత ఓం నమో వెంకటేశాయ. ఈరోజు టీటీడీ బోర్డు మెంబరు భానుప్రకాష్ రెడ్డి గారి ఇన్వైట్ చేశారు నన్ను ఇక్కడికి రమ్మని. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి విద్యార్థులకి, అదేవిధంగా స్కూల్ యాజమాన్యానికి కూడా. అవన్నీ ప్రిన్సిపాల్తోనూ జేయూ గారితో అన్ని చర్చించడం జరిగింది. వాళ్ళకి బేసిక్ నీడ్స్ కొన్ని అవసరం ఉన్నాయి, అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేయించాలని చెప్పేసి నేను ఇప్పుడే అధికారులకు చెప్పాను. వాళ్ళు ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తారు. బేసిక్ నీడ్స్ ఏమేమి ఉన్నాయని అవన్నీ కూడా చేసి ఆ తర్వాత కొన్ని పర్మనెంట్ స్ట్రక్చర్ గట్రా చేయాలి, అవి కూడా ఇమీడియట్గా ప్రాసెస్ స్టార్ట్ చేయమని చెప్పాను. ఇవన్నీ కూడా ఏదున్నా కానీ విద్యార్థులు ఒక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా మనం టీటీడీ చేయాల్సిన బాధ్యత ఉంది. అందులో భాగంగా నా జేఓ గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో
అతి త్వరలో ఇవన్నీ కూడా మేము కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా పిల్లలకి ఎవరైతే హాస్టల్లో లేరో వాళ్ళకి కూడా కొంచెం భోజనాలు ఇవ్వని అన్నారు. నేను వాళ్ళని జేయు గారిని అడిగాను, ఇమీడియట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఏదన్నా ఉన్ని కూర్చొని మాట్లాడి ఇవన్నీ కూడా అతి త్వరలో ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తానని చెప్పేసి నేను అందరికీ హామీ ఇస్తూ, ఇవాళ మంచి రోజు. నేను మొదటిసారిగా వచ్చాను, ఇక్కడికి చూశాను. ఈ పరిసరాలంతా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, చదువుకునేదానికి అనుగుణంగా ఉన్నాయి. మేడం గారు చెప్పారు, ప్రిన్సిపాల్ గారు, ఇప్పుడే రిజల్ట్ కూడా బ్రహ్మాండంగా వస్తూ ఉంది. ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం బాగా డిమాండ్ ఉంది ఈ కాలేజీకి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన ఏదైతే సౌకర్యాలు చేయాలో అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. ఓం నమో వెంకటేశ్వర.